ఓం శ్రీ మాతరే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు దేని గురించి అయితే చింతిస్తున్నావో, దేని గురించి అయితే అతిగా ఆలోచిస్తూ ఉన్నావో, ఆ యొక్క ఆలోచనకు తగినటువంటి విధంగా ఈ రోజున నీకు ఒక మంచి సందేశాన్ని అందివ్వబోతున్నాను. కాబట్టి మనసు పెట్టు వినిబిడ్డ, ఈ రోజున నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీకు సంబంధించింది. అలాగే నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టే ఇంతగా మరీ చెబుతున్నాను అని అంటున్నారండి. మరి ఆ తల్లి మనకు అందివ్వాలి అనుకునేటువంటి సందేశం దేన్ని ఉద్దేశించి మనకు ఈ విధంగా తెలియపరచాలి అని అనుకుంటున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. కాబట్టి మన ఛానల్ ఇప్పుడే కనుక కొత్తగా చూసినట్లయితే దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరి కొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. బిడ్డ నీవు దేని గురించి అయితే అతిగా ఆలోచిస్తూ ఉన్నావో, దేని గురించి అయితే అతిగా తపన పడుతూ ఉంటున్నావో అది ఈరోజు నేను నీకు ప్రసాదించబోతున్నాను. కాబట్టే ఈరోజు నా యొక్క మాటలు ఒకటి దాని తర్వాత ఒకటి నీవు వినకుండా అంటే పూర్తిగా ఈ యొక్క సందేశాన్ని నీవు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటావో చూడమ్మా. నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ తెలుసుకోలేనంత అయోమయంగా ఈ తల్లిని, అలాగే నీవు దేని గురించి అయితే నన్ను ఎంతగా మరీ అడుగుతున్నావు కదూ, మరి అసలు దీని గురించి అయితే అడుగుతున్నావు అనేది కూడా తెలుసుకోలేనంత విధిలో నేను లేను కదా. నీ యొక్క మనసు చదివినటువంటి తల్లిని నేను. నీవు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో కూడా నాకు తెలుసుకోలేనంత విధిలో నేను ఉన్నాను అని చెప్పి అనుకుంటున్నావా? చూడు, నీ యొక్క మనసులో గుప్పెడంత ప్రేమ అనేది ఉంది. అలాగే చాలా అధికంగా భయం కూడా ఉంది. నీవు అందరినీ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటావు. అలాగే అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటావు. కానీ నీ గురించి ఆలోచించేటువంటి వారే లేరు. కనీసం నీ గురించి పట్టించుకునేటువంటి వారు కూడా లేరు. కనీసం నీ యొక్క బాగోగులు పట్టించుకునేటువంటి వారు కూడా లేరు. అలాగే అసలు నువ్వు తిన్నావా లేదా, అసలు నీవు ఏం చేస్తున్నావు, ఎంత కష్టంలో ఉన్నావు, అసలు నీ యొక్క విలువ ఏంటి, నీకు గౌరవం ఏంటి, నీకు గుర్తింపు ఏమిటి అని చెప్పి కనీసం నిన్ను పట్టించుకునేటువంటి వారు కూడా బయట దాకా ఎందుకు నీ ఇంట్లో కూడా లేరు. కాబట్టి వీటన్నిటిని గురించి కూడా ఆలోచించి సతమతం అయిపోతూ అసలు నేను దేనికోసం పనిచేస్తున్నాను, దేనికోసం ఎవరి కోసం ఇంత ఆరాటపడుతున్నాను, అసలు ఎవరి కోసం ఆకర్షితులుగా శ్రమిస్తూ ఉంటున్నాను అహర్నిశలు, మరి నేను దేనికోసం అంటే ఎక్కువగా అంటే వారి కోసం, వారి యొక్క మంచి కోసం ఎందుకు ఇంత తపన పడుతున్నాను, వారే నన్ను దూరం పెడుతున్నారు, వారే నన్ను అర్థం చేసుకోవడం లేదు, వారే నన్ను కనీసం గుర్తింపు కూడా ఇవ్వడం లేదు, నన్ను ప్రతిదాన్ని కూడా కేవలం ఒక కీలు బొమ్మల ఆట వస్తువులాగా చూస్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావు కదూ. అవమానాలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించవద్దు. క్షణంలో కాలి బూడిద అయ్యేటువంటి దేహం ఇది. కాబట్టి ఈ యొక్క దేహాన్ని ఇన్ని ఆలోచనల్లో ఉంటే ఎలా నిద్రపోతున్నావు, ఎలా నీవు సరైనటువంటి తిండి తింటున్నావు, ఎలా ఆ యొక్క భగవంతుని మీద ధ్యాస అనేది ఉంచావో చెప్పు. నీ యొక్క బాగోగులు నేను చూసుకుంటాను. అలాగే నీకు కావలసినటువంటి గుర్తింపును నా దగ్గర చాలా ఉంది. నీ యొక్క సామర్థ్యము, అలాగే నీవు చేసినటువంటి ప్రతి పని ఎవరు చూడకపోయినా నీ తల్లి చూస్తూనే ఉంటుంది. ఆ యొక్క భగవంతుడు చూస్తూనే ఉంటాడు. నీ యొక్క గుణగుణాలు నీ యొక్క శ్రీరామరక్ష. కాబట్టి నీవు ఎవరి అయితే గుర్తింపు ఇవ్వడం లేదు అని, ఎవరు నీతో మాట్లాడడం లేదు అని, ఎవరు నీకు ప్రేమను పంచడం లేదు అని ఎందుకు అలా అనుకుంటున్నావు పిచ్చి తల్లి? నేను ఉన్నాను కదా, నీకు అన్ని రకాలుగా కూడా నీకు అండగా నీ తల్లి ఉంది అని ఎప్పుడూ కూడా మరీ గుర్తుంచుకొని నీకు ఎన్నోసార్లు తెలిపాను. కానీ నువ్వు ఎందుకు ఇక ఆకుపాకలాగా అంటే ఆకులాటలో చూడు. నీ యొక్క బంధువులు అనేవి శాశ్వతం కాదు, ఏ బంధము అనేది కూడా శాశ్వతం కాదు. అలాగే వారు చూపించేటువంటి ప్రేమ శాశ్వతం కాదు. అలాగే వారు చెప్పేటువంటి ఏదైనా కానీ, నీవు కావాలనుకుంటున్న ఏదైనా కానీ ఆ యొక్క గుర్తింపు అనేది కూడా ఏది శాశ్వతం కాదు. ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి అంటే నీకుండేటువంటి మనస్తత్వం ఏంటి, నువ్వేంటి అనేది నీకు తెలిస్తే సరిపోదు. చూడు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నీవు ధైర్యంగా ఉండి ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటి అసలు నీవు ఏంటి, ఏం చేస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏది అవసరం ఏది అనవసరము అంటే ఈ యొక్క పాకులాట అనేది కూడా నీకే అర్థమవుతుంది. చూడు, ఎవరు ఎప్పుడు ఏ విధంగా పోతారో తెలియడం లేదు. అలాగే ఎవరు ఎప్పుడు ఏ విధంగా పుడతారో కూడా అర్థం లేదు.
పుట్టుక వారు గిట్టుక తప్పదు, గిట్టినటువంటి వారు మరలా పుట్టక తప్పదు. అటువంటివి ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క జీవితంలో ఈ యొక్క నాటక పాత్రను పోషించి సవ్యంగా నీవు పోషించావా లేదా అనేది ఇక్కడ ముఖ్యం బిడ్డ. బాధలు బాధ్యతలు ఇవన్నీ కూడా తరచూ వస్తూనే ఉంటాయి. కానీ ప్రతిసారి నీ యొక్క మనసు ఎంత వేదన చెందుతుందో, ఎంత రోధిస్తూ ఉంటున్నావో, ఎంత బాధపడవచ్చి అంటే నీకు వచ్చినటువంటి బాధ ఏదైనా కానీ ప్రతిసారి కూడా నీ యొక్క బాధల చెంతకు రాలేకపోతున్నాను అని చూడు, అదే నీ యొక్క అమాయకత్వం అవుతుంది. చూడు, నీ తల్లి అయితే నీకు మోయలేనంత బరువును అయితే నీ తలపైన ఎప్పుడూ కూడా పెట్టదు. నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇన్ని కష్టాలు దారిలో ఉంచదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరు ఏంటనేది తెలుసుకోవాలి అని, కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలని తెలుసుకుంటావు అనేదే కొన్నిసార్లు నీ యొక్క కష్టాలను ముందుకు పంపిస్తాను. నువ్వు అంటే నీ యొక్క ఆనందము ఎప్పుడూ కూడా నేను ఎప్పుడూ కూడా తప్పదు అనుకుంటే తప్ప నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏ దిశలోనే నీవు ఉంటావు, అనవసరమైనటువంటి ఆలోచనలకే ప్రాధాన్యతనిస్తావు. కానీ కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ప్రతిరోజు కూడా పాత విషయాలను ఎక్కువగా తమ్ముతూ ఉంటున్నావు. గడిచిపోయినటువంటి రోజులకే ప్రాధాన్యతనిస్తున్నావు. చూడు, నీవు ఏ విధంగా ఎలా అంటున్నావో నీ యొక్క మనసు కూడా అలానే చేస్తుంది. కాబట్టి ముందు నీ యొక్క మనసును మార్చుకో, నీ యొక్క ఆలోచనలు మార్చుకో. దేని గురించి కూడా నీవు అతిగా ఆలోచిస్తున్నావో అది నీకు ఒక్క రకంగా కూడా అక్కరకు రాదు అని తెలుసుకో. అలాగే నీ వంతుగా నీవు కష్టపడినటువంటి వంతుగా నీవు పని చేయి. కానీ నీ యొక్క ప్రతిఫలాన్ని మాత్రం నీవు అస్సలు ఆశించవద్దు. ఎవరు ప్రేమ నీకు ఎక్కడ అనేది చెప్పి ఎందుకు అలా అనుకుంటున్నావు, దక్కదనేమో చెప్పి అందుకు అలా ఈ విధంగా ఆలోచిస్తున్నావు. నా దగ్గర నీ మీద గంపెడంత ప్రేమ అనేది ఉంది. అలాగే నా యొక్క బిడ్డల కొరకు నా మీద ప్రేమ ఎంత ఉందో నాకు తెలియదనుకుంటున్నావా? కానీ ఎవరూ కూడా నీకు గుర్తింపు ఇవ్వడం లేదు అని చెప్పే కదా ఆరాటపడుతున్నావు. నీకు కుటుంబ సభ్యుల విషయంలో చేసేటువంటి అందరూ కూడా ఎవరు ఏ పనిలో వాళ్ళు ఎవరికారు బిజీగా ఉంటున్నారు. కానీ డబ్బుకు ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనసుకు ఇవ్వడం లేదు అనుకో. ఈ రోజుల్లో మనసులకు ఇవ్వడం లేదు. కనీసం ప్రశాంతంగా ఉండాలని కాస్తంత సమయాన్ని కూడా కేటాయించుకోవడం లేదు. తప్పు మీలోనే ఉంది. ఆ యొక్క భగవంతుడి మీద నెడితే ఎలా చెప్పండి? అవసరానికి మించి ఏది కూడా కావాలని చెప్పి కోరుకోకూడదు. అవసరమైనటువంటి దానిని సరిపడా ఉంటే చాలు అని చెప్పి ఆ యొక్క భగవంతుడిని కోరుకోవాలే కానీ అందనంత ఆకాశము ఉందని చెప్పి అందుకునే విధంగా ఉండే విధంగా మనకు కావాలి అనుకుంటే బాధలు తప్పవు, కష్టాలు తప్పవు. అప్పుడే అసలు అవన్నీ కూడా మొదలవుతాయి. చూడు, తిండికి బట్టకి దేనికి కూడా కొరత లేకుండా చూస్తున్నాడు కదా ఆ యొక్క భగవంతుడు. అది చాలదా నీకు? ఇంకేం కావాలని ఆరాటపడుతున్నావు? ఆరాటానికి దేనికైనా కానీ హద్దు పద్దు అనేది ఉండాలి అని చెప్పి భగవంతుడు నీకు అన్ని రకాలుగా తెలియపరుస్తూనే ఉంటున్నాడు. తిండికి బట్టకు ఎటువంటి లోటు లేకుండా చేసినటువంటి ఆ యొక్క భగవంతుడు నీ యొక్క మనసును నీవు మాత్రం ప్రశాంతంగా ఉంచుకోలేనంత చేరడానికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలో చెప్పు, తప్పకుండా అందిస్తాడు. లేనిపోయినటువంటి ఆలోచనలతో నీవే నీ యొక్క మనసును అంతా కూడా పాడు చేసుకుంటున్నావు. గందరగోళమైనటువంటి జీవితాన్ని నీవు నవ్వుతూ తెచ్చుకుంటున్నావు. నీవుగానే నీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి ప్రేమను రాగాలను తగ్గిపోయి కేవలం డబ్బు కోసం మాత్రమే ఒకరికొకరు ప్రాధాన్యతలు ప్రేమలు ఇచ్చి పుచ్చుకోవడానికి చూస్తుంటే చాలా వింతగాను ఆశ్చర్యంగాను కాస్తంత కోపంగాను ఉంటుంది. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే విపరీతమైనటువంటి కోపంగా కూడా వస్తుంది. మంచి చెల్లు అనేవి చెప్తుంటే ఈ రోజుల్లో ఎవరికి కూడా నచ్చడం లేదు. కేవలం మన వంతుగా మన యొక్క మనస్తత్వాన్ని కోల్పోయి ఎవరూ కూడా ఎలా పోతే మనకెందుకు అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. నేటి సమాజంలో ఇలాగే ఉందని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎవరు ఏమైనా కానీ మార్చినా కానీ మారేటువంటి దిశలో ఈ రోజుల్లో ఎవరూ కూడా లేరు. కనీసం మనసునైనా ప్రశాంతంగా ఉంచుకొని ఉన్న 4 రోజులు సంతోషంగా ఉంటారు అని చెప్పి అనుకుంటే పోనీ అలా కూడా ఉండడం లేదు. ఏ రోజైనా కానీ నీకు తిండికి కానీ బట్టకు కానీ ఏ అవసరానికైనా కానీ కరువు అనేది ఏర్పడిందా? లేదు కదా. మరి ఎందుకు మనసుని అలా అలజడితో నింపుకుంటున్నావు? ఎందుకు లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యతను ఇస్తున్నావు? ఆ యొక్క భగవంతుడి దగ్గర కూర్చొని ఎందుకు ఆ ధ్యానంలో ఉండలేకపోతున్నావు? భగవంతుని ఎందుకు ధ్యాస పెట్టి ధ్యానించలేకపోతున్నావు? వీటన్నిటి మధ్య ఎందుకు ఇలా కొట్టుమిట్టు ఆడుతూ ఉంటున్నావు? చూడు, నీ యొక్క బాధ్యతలు అన్నీ కూడా నెరవేర్చావు. ఇక నీ యొక్క బరువు బాధ్యతలు ఏదైనా ఉంటే అవి నాకుపై మోపు అని చెప్తున్నాను కదా, నేను మోస్తాను. అంతేకాని దేని గురించి కూడా అనవసరమైన ఆలోచనలను ఆలోచించి నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవద్దు. భగవంతుడి దగ్గర అయ్యేటువంటి సమయాన్ని అంతా కూడా కేటాయించుకో. నిన్ను నీవు ప్రశాంతంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండడానికే ప్రయత్నించు. అప్పుడు నీ యొక్క మనసు ఎంత తేలిక పడుతుందో, అప్పుడు నీవు ఎంత ఆనందంగా ఉంటావో,
ఉన్నావో నీకే తెలుస్తుంది. ఇక ఎక్కడో ఉండేటువంటి అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి అన్ని రకాల ఆశయాల్లోనూ నువ్వు తలదూర్చకుండా నీ దగ్గర నీ యొక్క హృదయంలో దాగినటువంటి ప్రేమను నీకు నీవుగానే సొంతం చేసుకో. అప్పుడే నీ మనసు తేలిక పడుతుంది. కానీ అలా కాకుండా రెక్కలున్నటువంటి పక్షుల్లా అన్ని చోట్ల తిరిగి ప్రయాసపడుతూ అలిసిపోయి ఒకే చోట ఉన్నటువంటి నీవు రకరకాలుగా ఆలోచనలతో రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయి నీ యొక్క మనసులో ఉన్నటువంటి అలజడులు అన్నీ కూడా ఒక్కసారిగా ఆలోచన రూపంలో తెచ్చుకొని చిందరవందర పడిపోతూ ఉంటున్నావు. తస్మత్ జాగ్రత్త అని చెప్పాను కదా తల్లి. నేను తల్లి ఇలా చెప్తున్నాను అని ఎవరైనా కానీ ఎవరైతే రకరకాలుగా ఆలోచనలకు ప్రాధాన్యతను ఇస్తూ ఏది కావాలో దాని గురించి మర్చిపోయి అనవసరమైనటువంటి వాటి కోసం చిన్న చిన్న విషయాల్లో కోపం తెచ్చుకొని అనవసరంగా ఆ తల్లి మీద భగవంతుని మీద నిందలు మోపుతూ మా యొక్క జీవితానికి ఎందుకు ఇలా అవ్వాలి, మేము ఎందుకు అవ్వాలి అని చెప్పి అనవసరంగా మనం బాధపడుతూ కూర్చోకుండా సరైనటువంటి సమయాన్ని ఉపయోగించుకొని భగవంతుడి దగ్గర అయ్యేటువంటి పనులు చేసుకుంటూ మనసులో మనను ప్రశాంతంగా ఉండమని చెప్తున్నారండి. మరి ఎందుకు ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క సందేశంలో పరమార్థం మీ అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.